ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు. వైశాఖ పురాణము 6వ అధ్యాయము. జలదాన మహత్యము. గోడమీది బల్లి కథ. నారద మహర్షి ఇట్లనెను: మహారాజా వినుము. మాసవ్రతములన్నింటిలో ఉత్తమముగు వైశాఖమాసమున మార్గాయాసమున దప్పికపడిన వారికి నీటినీయని వారు పశుపక్షాది జన్మములందుదురు. ఈ కథ వైశాఖమాస దానమహిమకు తార్కాణమైన ఒక ఉదాహరణ. పూర్వము ఇక్ష్వాకు రాజవంశమున హేమాంగుడను రాజు కలడు. అతడు గోదానములను అనేకములు కావించెను. భూమియందు రేణువులను లెక్కించుట, నీటిబొట్టులను గణించుట, ఆకాశమునందరి నక్షత్రములిండిని లెక్కించుట ఎంత కష్టమో, ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట అంత కష్టము. అనేక యజ్ఞములను చేసెను. గోదానము, భూదానము, తిలదానము మున్నగు దానములను కూడా లెక్కింపరాని సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరిచాను. అతడు చేయని దానమే లేదని ప్రసిద్ధి నందెను. అందరకు సులభముగా దొరుకున్నది జలము. అది దైవదత్తము, సులభము. అట్టి జలమును దానమించుట ఏమని తలచి జలదానమును మాత్రం చేయలేదు. బ్రహ్మపుత్రుడు వశిష్ఠుడు ఆ మహారాజునకు గురువు, పురోహితుడు. అతడు జలదానము చేయమని పెక్కుమార్లు హేమాంగరాజునకు చెప్పాను. నీరు విలువలేనిది. అట్టి దానిని దానమిచ్చినతో విలువైన ఫలితమేమి వచ్చును? ఎవరికినే సులభము కాని దానిని దానమిచ్చిన పుణ్యము కలుగునని అట్టి వస్తువులను దానమిచ్చను. అట్లే ఎవరునూ గౌరవింపక వారిని ఆదరించుడే యుక్తమని తలచి అంగవైకల్యము గల బ్రాహ్మణులను, దరిద్రులను, ఆచారహీనులను ఆదరించి గౌరవించను. ఆచారవంతులను, పండితులను, సద్బ్రాహ్మణులను ఆదరింపలేదు, గౌరవింపలేదు. అందరూ ప్రసిద్ధులకు ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాథులు, విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు, దరిద్రులకు ఆదరణ చేయువారెవ్వరు? నేను అట్టివారినే గౌరవించునని అట్టివారిని మాత్రమే గౌరవించను, ఆదరించను. ఈ విధముగా అపాత్రులకు మాత్రమే దానములనిచ్చాను. ఇట్టి దోషముచే ఆ రాజు ఎప్పుడునూ జలదానము చేయకపోవటం వలన చాతకపక్షిగా ముమ్మారు జన్మించెను. ఒక జన్మలో గద్దగను, కుక్కగను 7 మార్లు జన్మించెను. అటు పిమ్మట మిథిలాదేశమును పాలించు శృతకీర్తి మహారాజు గృహమున గోడపై నుండి బల్లిగా జన్మించెను. అతడు రాలు కీటకములను భక్షించుతూ బల్లి అయి హేమాంగద మహారాజు జీవనమును గడుపుతుండెను. ఈ విధముగా 87 సంవత్సరముల కాలం ఉండెను. మిథిలాదేశ రాజగృహమునకు శృతదేవ మహాముని ప్రయాణముచే అలసిపోయి మధ్యాహ్న కాలమున వచ్చెను. మహారాజుకు శృతకీర్తి ఆ మునిని చూచి సంభ్రమముతో ఆ మునికి ఎదురు వెళ్ళి సగౌరవముగా ఇంటిలోనికి తీసుకుని వచ్చెను. అతనిని మధుప్రక్కము మున్నగు వానితో పూజించి అతని పాదములను కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకొనెను. అట్లు చల్లుకొనుటలో తలపై చల్లుకున్న కొన్ని నీటి తుంపురులు కొన్ని ఎగిరి గోడ మీద ఉన్న బల్లిపై దైవికముగా పండెవి. ఆ పవిత్ర జలస్పర్శ కలుగుగానే ఆ బల్లికి పూర్వజన్మ శృతి కలిగి తన దోషమును తెలుసుకొని పశ్చాత్తాపమును కలిగెను. నన్ను రక్షింపుము, నన్ను రక్షింపుము అని మానవుని వలె ఆ మునిని ప్రార్థించెను. అప్పుడు ఆ ముని బల్లి మాటలకు విస్మయపడి, ఓ బల్లి, నీవెందులకిట్లు దుఃఖించుచున్నావు? నీవు ఏ పని చేసి ఇట్టి దశనందితివి? ఇట్లేలా అరచుతున్నావు? నీవు దేవజాతి వాడవా? రాజువా? బ్రాహ్మణుడవా? నీవెవరవు? నీకు ఈ దశ ఎలా వచ్చనో చెప్పుము, నేను నీకు సాయపడుదులని ప్రశ్నించెను. శృతదేవుని మాటలను విన్న బల్లి రూపమునున్న హేమాంగద మహారాజు, మహాత్మా, నేను ఇక్ష్వాకు కులమున జన్మించిన హేమాంగదుడను, ప్రభువును, వేదశాస్త్ర విశారదుడను. భూమి ఎందలి రేణువులు ఎన్ని ఉండునో, నీటి ఎందు జలబిందువులు ఎన్ని ఉండునో, ఆకాశమున ఎన్ని నక్షత్రములుండునో అన్ని గోవులను
అసంఖ్యాకముగా దానమిచ్చి తిని, అన్ని యజ్ఞములను చేసి తిని, చెరువులు మున్నగు వాణిని తవ్వించి తిని, సర్వ విధములకు దానములను చేసి తిని, ధర్మముగా రాజ్యమును పాలించి తిని, నేను ఎన్ని సత్కర్మలను ఆచరించినను, ముమ్మారు చాతకపక్షిగను, గ్రద్దగను, 7 మార్లు కుక్కగను, ప్రస్తుతం బల్లిగను జన్మించి తిని. ఈ మహారాజు నీ పాదములు కడిగిన పవిత్ర జలమును తన తలపై చల్లుకొనుచుండగా కొన్ని నీటి తుంపురులు నా పైబడి నాకు పూర్వజన్మ స్మరణము కలిగినది. నా పాపభారము తగ్గినట్లనిపించుతున్నది. కానీ నేను ఇంకనూ 27 మార్లు బల్లిగా జన్మించవలసి ఉన్నట్లుగా నాకు తోచుతున్నది. నాకు ఈ విధమైన బల్లిగా జన్మ పరంపర ఎట్లు తొలగునా అని భయము కలుగుతున్నది. నేను చేసిన పాపమేమియో నాకీ జన్మ ఏల కలిగనో ఎరుగుజాలను. దయ ఉంచి నాకీ జన్మలు కలుగుటకు కారణమైన పాపమును, ఆ పాపము పోవు విధానమును చెప్పగోరుతున్నానని ప్రార్థించాను. శృతదేవ మహాముని హేమాంగుని మాటలను తన దివ్య దృష్టితో పరిశీలించి ఇట్లనెను. రాజా, నీవు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన వైశాఖ మాసమున జలమును ఎవ్వరికీ దానం ఇయ్యలేదు. జలము సర్వజన సులభము, దానిని దానమిచ్చుట ఏమి అని తలచితివి. ప్రయాణమును అలసిన వారికిని జలదానమైనను చేయలేదు. హోమము చేయదలిచిన వారు మంత్రపూతమకు అగ్నియందు హోమము చేయవలయను. అట్లుగాక బూడిదమున్నగు వాని యందు హోమము చేసిన ఫలమెట్లు కలుగును. అట్లే నీవును యోగ్యులకు వారికి దానమియ్యక అయోగ్యులకు వారికి దానములనిచ్చితివి. వైశాఖ మాస వ్రతమును చేయలేదు, జలదానమును చేయలేదు. అనాథలు, అంగవైకల్యము కలవారు, దయచూపదగినవారు, వారిపై దయా జాలి చూపవచ్చును, కానీ గౌరవింపరాదు. తపము, జ్ఞానము, వేదశాస్త్ర పాండిత్యము, సజ్జనత్వము కలవారు శ్రీ మహావిష్ణు స్వరూపులు. అట్టివారినే పూజింపవలయును. కావున జ్ఞానుడైన వారు సర్వాధికులు, సర్వోన్నతులు. అట్టివారిని గౌరవింపకపోవుట వారిని అనగా శ్రీ మహావిష్ణువును అవమానించుటయే అగును. మానవుడు పురుషార్థములను సాధింపవలనచో జ్ఞానుల సేవ, వారిని గౌరవించుట ముఖ్య కారణము. తీర్థములు కేవలము జలములు కావు, దేవతలు శిలారూపులు కాదు. చిరకాలము తీర్థస్థానము సేవ చేసినచో, శిలారూపమునున్న దైవమును చిరకాలము పూజించినచో వారి అనుగ్రహము కలుగును. కానీ జ్ఞానులకు సజ్జనులను దర్శించిన మాత్రాననే వారు ప్రసన్నులగుదురు, ఇష్టఫల ప్రాప్తిని కలిగింతురు. కావున జ్ఞానులకు వారిని సేవించినచో, వారి ఉపదేశములను పాటించినచో విషాదమనేది ఉండదు. జ్ఞానుల సేవ వలన జన్మ, మృత్యువు, ముసలితనము మున్నగు వాని వలన బాధ ఉండదు, అమృతత్వ సిద్ధి కలుగును. హేమాంగద మహారాజా, నీ వైశాఖమాస వ్రతము ఆచరింపలేదు, జలదానము చేయలేదు, జ్ఞానులకు వారిని సేవింపలేదు. కావున నీకిట్టి దుర్గతి కలిగినది. నీకు ఈ వైశాఖమాస వ్రతమును ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిత్తును. దీనివలన దుర్దశాంతించుటకై భవిష్యత్ వర్తమాన కాలములలో నీ పాపములను, వాని ఫలములను పోగొట్టుకుని విజయమునందగలవు అని పలికి శృతదేవ మహాముని నీటిని స్పృశించి బలి రూపమునున్న హేమాంగద మహారాజునకు తాను చేసిన వైశాఖమాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును ధారపోసెను. ఆ పుణ్యఫలమును పొందినంతనే హేమాంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్య రూపమును పొందెను. శృతకీర్తి మహారాజునకు శృతదేవ మహామునికి నమస్కరించెను. వారి అనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానమునెక్కి పుణ్యలోకములకు పోయెను. దేవతలందరూ హేమాంగదుని అదృష్టమును మెచ్చిరి. హేమాంగదుడు పుణ్యలోకమున 10,000 సంవత్సరములుండెను. దివ్యలోక భోగములను అనుభవించెను. అటు పిమ్మట ఇక్ష్వాకు కులమున కాకుత్స మహారాజుగా జన్మించెను. 7 ద్వీపముల భూమిని సజ్జనులు, జ్ఞానులు మెచ్చునట్లు పరిపాలించెను. శ్రీ మహావిష్ణువు అంశను పొంది ఇంద్రుడికి స్నేహితుడై ఉండెను. కులగురువగు వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించెను. వైశాఖమాస వ్రతమును సంపూర్ణముగా ఆచరించెను. అందు చేయవలసిన దాన ధర్మములన్నింటినీ శ్రద్ధాసక్తులతో భక్తిపూర్వకముగా చేసెను. సర్వ పాపములను పోగొట్టుకొనెను. దివ్యజ్ఞానమునందెను, శ్రీ మహావిష్ణువు సాయుధ్యమునందెను. కావున వైశాఖమాస వ్రతము సర్వ పాపహరము, అనంత పుణ్యప్రదము. ప్రతి మానవుడును
వైశాఖమాస వ్రతమును దాన ధర్మాదులను పాటించి శ్రీహరి అనుగ్రహమును అందవలెను అని నారదుడు అంబరీషునకు వైశాఖమాస వ్రత విశిష్టతను వివరించెను. యువం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.